ఏది చూసుకున్నా స్కాములే. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రాష్ట్రానికి రావడంలా, దారి మళ్ళీ ఇలా జోబిల్లోకి పోతా ఉంది. కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతున్నాయి. రాష్ట్ర ఖజానాకు ఆదాయాలు ఎందుకు తగ్గుతున్నాయనంటే ఖజానాకు రావాల్సిన ఆదాయం ఖజానాకు రావడంలా. మన హయాంలో ఇసుక ఎగ్జాంపుల్ చెప్తా, 750 కోట్లు సంవత్సరానికి ఖజానాకు వచ్చేది. ఈరోజు ఖజానాకు రూపాయి రావడంలా. ఇసుక రేటు మన హయాంలో కన్నా డబల్ రేటు. అంటే ఆ ఆదాయం ఖజానాకు రాకోకుండా దారి మళ్ళుతా ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ జోబులు లేకపోతా ఉంది. జిఎస్టీ ఎందుకు తగ్గుతూ ఉంది అంటే దానికి కారణం రాష్ట్రానికి రావాల్సింది వస్తూ ఉంటాయి కదా. ప్రతి విషయంలోనూ కూడా ఇసుకే అంతే, మట్టి అంతే, క్వార్ట్స్ అంతే, సిలికా అంతే, మైన్లలో నుంచి నేరుగా వాళ్ళకి పోతాం, వాళ్ళ జోబీలో లేకపోతా ఉంది. అందుకని రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం రాకుండా ఇలా పర్సనల్ జోబీలు లేకపోయి రాష్ట్ర ఖజానా దివాలా తీస్తూ ఉంది.